తెలంగాణలో ధాన్యం అమ్మకాలు, సన్నబియ్యం కొనుగోళ్లపై విపక్షాలు చాలా ప్రశ్నలు సంధిస్తున్నాయి. స్పీడ్ పెంచాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చాలా కుంభకోణాలు జరుగుతున్నాయని, కమిషన్ల పర్వం నడుస్తుందని ఈడీ, సీబీఐ దృష్టికి తీసుకెళ్తామంటూ మాట్లాడుతున్నారు. రైట్. ప్రభుత్వ ఖజానాకు గండి పెడుతూ ధాన్యం అమ్మకాల విషయంలో కమిషన్లను జోబులో వేసుకుంటున్నారన్నది ప్రధాన ఆరోపణ. మరి బీఆర్ఎస్, బీజేపీలు విమర్శిస్తున్నట్లు ఇందులో నిజం ఉందా? ధాన్యం అమ్మకాలు, సన్నబియ్యం కొనుగోళ్ల చుట్టూ ఏం జరుగుతుందో చూద్దాం. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా పౌర సరఫరాల శాఖపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలేంటో చూద్దాం. ఈ ధాన్యం కుంభకోణం మీద దృష్టి పెట్టి మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి పేషీ నుంచి పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ నుంచే ఈ కుంభకోణం జరిగిందనేది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం, కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం, వాళ్ళు వీళ్ళు కలిసి చీకటి దందా చేసి 1,000 కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ. రైట్, ఇది మ్యాటర్. ధాన్యం అమ్మకాలు, సన్నబియ్యం కొనుగోలులో కాంగ్రెస్ సర్కార్ 1,000 కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి తెరతీసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే అనాధికారిక ఒప్పందాలు కుదుర్చుకున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపిస్తున్నారు. 35 లక్షల టన్నుల ధాన్యం అమ్మకానికి గ్లోబల్ టెండర్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి దందాకు తెరలేపిందన్నారు. మిల్లర్లు క్వింటాలుకు 2,100 రూపాయలు ఇస్తామని ముందుకొచ్చిన 4 సంస్థలకే తక్కువకే టెండర్ కట్టబెట్టారంటున్నారు. అయితే రైతులకు మద్దతు ధర చెల్లించాల్సింది చెల్లించక గతంలో సీఎంఆర్ అందించని మిల్లర్లకు ఎందుకు ఇవ్వాలన్నది ప్రభుత్వ ప్రశ్న. ఈ మొత్తం స్కామ్ అర్థం చేసుకోవాలంటే 2 భాగాలుగా మీకు చెప్పాలి. మొదటి భాగం ఏంటి అంటే 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు ఏవైతున్నాయో దాని వెనకాల జరిగింది దాదాపుగా 700 నుంచి 750 కోట్ల స్కాము. ఒకవైపు 35 లక్షల టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు, అది మొదటి స్కామ్. రెండవది మధ్యాహ్న భోజన పథకం కోసం, పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బల్లల్లో, దానికోసం 2,20,000 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కొనుగోళ్ల పేరిట జరిగింది రెండో స్కామ్. దాని విలువ ఒక 300 కోట్లు. రెండు కలిపితే 1,011 కోట్ల కుంభకోణం, 1,100 కోట్ల కుంభకోణానికి తెరలేపింది కాంగ్రెస్ సర్కార్. నిజానికి ఏదైనా తప్పు జరిగి ఉంటే తెర వెనుక మతలబులు ఈ రోజుల్లో ఈజీగానే డిటెక్ట్ అవుతాయి. అందులో దాయడానికి ఏమీ ఉండదు, దాచినా దాగవు కూడా. సో గత ప్రభుత్వ హయాంలో అంటే కేసీఆర్ హయాంలోనే చాలా ధాన్యం కొనుగోళ్ల చుట్టూ చాలా గోల్మాల్, గందరగోళాలు జరిగాయన్న విషయాలను కాంగ్రెస్ నేతలు తెరపైకి తెస్తున్నారు. ఒక దశలో ఎఫ్సీఐ అధికారులు కూడా రంగంలోకి దిగి మిల్లులో తనిఖీలు చేస్తే చాలా వరకు బియ్యం మాయమైంది, లెక్కల్లో కనిపించలేదు. ఆడిట్ కూడా సరిగా చేయించలేని పరిస్థితి గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ధాన్యం అమ్మకాల విషయంలో విపక్షాలు చేస్తున్నవన్నీ 100% అబద్ధాలే అని ఫైర్ అయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 3-4 రోజుల నుంచి, ఒక వారం రోజుల నుంచి బీఆర్ఎస్, బీజేపీ కూడబలుక్కొని కలిసి మా ప్రభుత్వం సివిల్ సప్లై శాఖపై అనేక అంశాలపై పూర్తిగా అవాస్తవాలు, అబద్ధాలు, అసత్యాలు, అసలు కల్పిత విషయాలతో విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. 100% ఇవన్నీ అబద్ధాలే అంటే ఒక నయా పైసా కూడా ఇలా నిజం లేదు. నిజానికి తెలంగాణలో మిల్లర్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతుంది. సూర్యాపేట జిల్లా మిల్లుల మీద ఇటీవల దాడి చేసి దాదాపు 200 కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యం మిస్సింగ్ అవ్వడంతో జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమనర్సయ్యను అరెస్టు చేశారు. ఈ ఘటన రైస్ మిల్లర్స్ వర్గాలలో హాట్ టాపిక్ అయింది. రాష్ట్రంలో మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్ను సకాలంలో ఇవ్వకుండా టైంపాస్ చేస్తున్నారు. ధాన్యాన్ని రైతుల నుంచి ఐకేపీ ద్వారా ప్రభుత్వం సేకరించి మిల్లర్లకు అప్పగిస్తుంది. అక్కడ మిల్లింగ్ తర్వాత ఎఫ్సీఐకి వెళ్లాలి. కానీ ఈ కథంతా అనుకున్నంత సులువుగా జరగదు. పరిస్థితులు, నిల్వ కెపాసిటీ, మిల్లింగ్ స్పీడ్ ఇవన్నీ ప్రభావం చూపుతాయి. అయితే సీఎంఆర్ రైస్ రికవరీపై సర్కార్ ఫోకస్ పెడుతోంది. ధాన్యం పెండింగ్లో ఉన్న మిల్లర్లపై చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 43 మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించారు. 668 కోట్ల విలువైన ధాన్యం రికవరీ చేయగా ఇంకా 1,400 కోట్ల విలువైన రైస్ రికవరీ కావాలంటున్నారు.
ఏమీ జరగకపోయినా ఏదో జరిగిందని ప్రతిపక్షాలకు మిల్లర్లే లీకులు ఇస్తున్నారన్న అనుమానాలను కాంగ్రెస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. సర్కారుకు వ్యతిరేకంగా మిల్లర్లు పనిచేస్తున్నారన్న అనుమానంతో ఉన్నారు. తెలంగాణలో బ్యాంకు గ్యారంటీ, ఎలాంటి పూచికత్తులు లేకుండా మిల్లర్లకు ధాన్యం ఇస్తున్నారు. కొందరు ఇదే అదునుగా పక్కదారి పట్టిస్తూనే ఉన్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. సంవత్సరాలు గడిచినా మాయం చేసిన బియ్యాన్ని మిల్లర్ల నుంచి గత ప్రభుత్వం వసూలు చేయలేకపోయింది. ఒక దశలో ఎఫ్సీఐ అధికారులు రైస్ మిల్లులో సోదాలు కూడా చేశాయి. స్టాక్ లేని విషయాన్ని గుర్తించాయి. అయితే గత కేసీఆర్ ప్రభుత్వం సివిల్ సప్లై శాఖను భ్రష్టు పట్టించిందని, కార్పొరేషన్ రుణాలు 58,000 కోట్లు ఉండగా నష్టాలు 11,000 కోట్లలో పడేసి వెళ్లారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శిస్తున్నారు. ఇప్పుడిప్పుడే సెటరైట్ చేస్తుంటే తిరిగి తమపైనే అబాండాలు మోపుతున్నారంటున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు అరెస్టులు చేయకుండా సామరస్యంగా బియ్యం వసూలు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. కానీ సీఎంఆర్ విషయంలో అనేక అవకతవకలు జరిగినట్లు బీజేపీ నేతలు ఆరోపించారు. తాజాగా బీఆర్ఎస్ నేతలు కూడా ప్రభుత్వంపై విరుచుకుపడడంతో ఈ వ్యవహారం మిల్లర్ల మెడకు చుట్టుకుంది. ప్రభుత్వం తమ నిజాయితీ నిరూపించుకునేందుకు బకాయిదారులపై చర్యలు తీసుకునే పద్ధతిలో యాక్షన్ ప్లాన్ స్పీడప్ చేసింది. మరి ఈ మ్యాటర్ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.